బిగ్ బాస్ సీజన్ 9 లో కొత్త రూల్స్. సామాన్యులు వస్తున్నారు కాబట్టే ఇలాంటి డెసిషన్సా? అలాంటి పనులు చేస్తే నిర్మోమాటంగా అక్కడికక్కడే ఎలిమినేషన్స్. రెడ్ కార్డ్, ఫుడ్ కార్డ్ ఎలిమినేషన్స్. మరి ఆ రూల్స్ ఏంటి? సామాన్యులంటే అంత చిన్న చూపా? మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కోట్ల మంది టీవీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాన్ని అందించారు. అందుకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా సామాన్యుల నుండి తీసుకున్నారు. ఇంకా ఇంటర్వ్యూస్ జరగలేదు, కానీ సెలక్షన్స్ ప్రక్రియ మాత్రం చాలా కొత్తగా ఉండబోతుందని చూస్తే అర్థమవుతుంది. చూసే ఆడియన్స్కి ఇది ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే ఈ సీజన్ని ఎవరు హోస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తున్న టైంలో నాగార్జుననే ఫిక్స్ అయ్యాడని ప్రోమోలు కూడా వచ్చేసాయి. అయితే గత సీజన్లో నాగార్జున హోస్టింగ్ విషయంలో చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నారు. ఈ ఫీడ్బ్యాక్ ఆయన వరకు వెళ్ళిందట. ఈ ఫీడ్బ్యాక్కి తగ్గట్టుగానే తన హోస్టింగ్ పద్ధతిని మార్చుకోవడానికి రెడీ అయ్యారట. అంతకుముందు సీజన్స్ నాగార్జున ఎపిసోడ్ని చూసి హోస్టింగ్ చేసేవాడు, కానీ సీజన్ 8లో మాత్రం ఆయన ఎపిసోడ్స్ చూడకుండా టీం ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టి హోస్టింగ్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతుందని అండ్ కంటెస్టెంట్స్కి చాలా కఠినమైనటువంటి రూల్స్ పెట్టబోతున్నారని టాక్. ఫుడ్ వేస్ట్ విషయంలో మొదటి నుండి బిగ్ బాస్ టీం చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ సీజన్లో మరింత కఠినంగా వ్యవహరించబోతుందట. ఎవరైనా ఆహారాన్ని అనవసరంగా వృధా చేస్తే డైరెక్ట్గా నామినేట్ చేస్తారని అంటున్నారు. అలా కారణం చేత 3 సార్లు కంటే ఎక్కువ నామినేట్ అయితే నేరుగా ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు రెడ్ కార్డ్స్ని ఉపయోగించి గేమ్స్ ఆడలేదు. ఈసారి బిగ్ బాస్ హౌస్లో రెడ్ కార్డ్ కాన్సెప్ట్ని కఠినంగా ఉపయోగించబోతున్నారట. గత సీజన్లో అభయ్ అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం చూసి నాగార్జున చాలా ఫైర్ అయ్యాడు. రెడ్ కార్డ్ చూపించి వెళ్ళిపోమని చెప్పాడు. కానీ కంటెస్టెంట్స్ అందరూ బ్రతిమలాడడంతో నాగార్జున రెడ్ కార్డ్ని ఉపయోగించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తారట. మెంటల్ టార్చర్ చేసినా, బూతులు ఉపయోగించినా, హద్దులు దాటి ఫిజికల్ అయినా రెడ్ కార్డ్ని చూపించి మొహమాటం లేకుండా బయటికి నెట్టేస్తారట. గత సీజన్లో నిఖిల్ గౌతమ్ మధ్య జరిగిన గొడవలకు రెడ్ కార్డ్ ఇచ్చి పంపేయచ్చు. ఈసారి అలాంటి గొడవలు జరిగితే రెడ్ కార్డ్ని ఉపయోగిస్తారని కూడా టాక్ నడుస్తుంది. ఇంకా ఇలాంటి రూల్స్ చాలానే ఉన్నాయని టాక్ నడుస్తుంది. అయితే మితిమీరిన రొమాన్స్, హగ్స్ లాంటివి చేస్తున్నా కానీ డైరెక్ట్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందట. ఎందుకంటే బిగ్ బాస్ షోని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయంలో బిగ్ బాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ఎందుకు ఇలాంటి రూల్స్? ఓన్లీ హగ్గింగ్స్ అండ్ కిస్సింగ్స్ విషయంలో చాలా ప్రీవియస్ సీజన్లో కూడా మితిమీరినటువంటి సీన్స్ చూసాం, కానీ ఎందుకు మరి ఈ సీజన్లోనే పెడుతున్నారో అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే కంటెంట్ కావాలి అంటారు, కంటెంట్ ఇస్తే మాత్రం ఇలాంటి రూల్స్ అంటున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యులు వస్తున్నారు. సో అందుకోసమే కదా ఇలాంటి టచింగ్స్ కానీ, లేదంటే కొంచెం హక్ చేసుకున్న ఇలాంటి, అంటే సామాన్యులు సెలబ్రిటీలు వేరువేరా, ఇద్దరిని ఒకే రకంగా ట్రీట్ చేయరా, ఇలాంటి విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్గానే మారుతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్ అక్కడ ఉన్నటువంటి అందరి దృష్టిలో సమానమే. మరి అలాంటప్పుడు ఈ వ్యత్యాసాలేంటి? ఇలాంటి రూల్స్ గతంలో ఫ్యామిలీ ఆడియన్స్ మీకు గుర్తురాలేదా? ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో మీరు హైప్ పెంచుకోవాలనా, లేదంటే సామాన్యుల పట్ల మీకు అంత చిన్న చూప అన్న కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో చూడాలి మరి. ఇలాంటి డెసిషన్స్ ఇంకా చాలానే ఉండబోతున్నాయట. బట్ ప్రోమో మాత్రం ఆల్రెడీ 9th సీజన్ ప్రోమో వచ్చేసింది. సామాన్యులు ఈసారి ఎంతమంది వెళ్తారో తెలియదు, కానీ బట్ సామాన్యులకు మాత్రం ఈజీగా ఒక 4 to 5 మెంబర్స్ అని టాక్ నడుస్తుంది. అట్లీస్ట్ 3 మెంబర్స్కైనా అలో చేసే ఛాన్స్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో చూడాలి మరి. ఎప్పుడు చూసినా కానీ కంప్లీట్గా మనం ఓన్లీ సెలబ్రిటీస్ మధ్య వార్ని చూసాం బిగ్ బాస్ హౌస్లో. బట్ ది ఫస్ట్ టైం అటు సామాన్యులు అండ్ దాని తర్వాత ఇక్కడ సెలబ్రిటీస్ మధ్య ఒక పెద్ద వార్ జరగబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ గత సీజన్లలో వేరే లాంగ్వేజెస్లలో సామాన్యులు ఆల్రెడీ సెలబ్రిటీస్ మధ్య ఫైట్ జరిగింది. అంటే బిగ్ బాస్ హౌస్లో వేరే సీజన్లో సామాన్యులు కూడా లోపలికి వెళ్ళారు, కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ సామాన్యులే గెలిచారు. బట్ ఈ బిగ్ బాస్ సీజన్లో మరి అదే రిపీట్ అవుతుందా, లేదంటే సెలబ్రిటీ అంత కొనుకు దాటుకొని వీళ్ళని డామినేట్ చేసి కప్ టైటిల్ గెలుస్తాడనేది అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.